కోల్పోయాం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజు, మిస్టర్ రాజు బ్లాగ్స్. సో మేమైతే ఈరోజు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఆసేటిపల్లి గ్రామం, చంద్రుతి మండల్. సో ఏం లేదు, మా కొడుకు జ్వరం వస్తే హాస్పిటల్ చూపించుకొని ఒకసారి ఇల్లు చూసుకొని పోదాం. బాగా రోజులు అవుతుంది, ఇంట్లో వాళ్ళు లేరు. చూడండి గడ్డి ఎట్లా పెరిగిందో, ఇదంతా ఈ గడ్డి మొత్తం పెరిగింది. ఆవిడ మరి కొబ్బరి చెట్టు. సో కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు వస్తాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేవు. సో నెక్స్ట్ టైం చూద్దాం. సో ఇవి అట్లనే గీజం చూసారా తలుపు, ఈ తలుపు అంతా వాటర్ పడి పుచ్చు పట్టిపోయింది, బూజు పట్టిపోయింది. సో ఇప్పుడు ఈ తలుపుకు దగ్గర దగ్గర మళ్ళీ ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. సో 1000 రూపాయలు ఎట్లన్నా సంపాదించి దీన్ని మంచిగా చేయాలి. ఇక ఇక్కడ కూర్చున్నది, ఈ దర్వాజా అయితే మంచిగా ఉన్నది. ఇక ఇక్కడ కూర్చున్నది. హాయ్ హాయ్ అంట. పాపం మా నాన్నమ్మ చనిపోయేటప్పుడు మాకు వండుకున్నది బాసనలు ఇచ్చిపోయింది. సో అట్నే ఉన్నాయి, కప్పి అట్లనే పెట్టిన, ఎవరేం ముట్టుకోలేరు. కొన్ని వేయినాయి, పోయేటి ఏం చేద్దాం, ఇక వేరేటోళ్ళకి ఇచ్చినప్పుడు పోయినాయి. కొందరైతే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆమె అయితే లేదు. ఇప్పుడు మేమైతే ఇది చూసేందుకు వచ్చినాం. ఇది మా ఇల్లు, మా నాన్నమ్మ గురించి కట్టించిన ఇల్లు. సో ఆమెనైతే చనిపోవడం చాలా బాధాకరం. ఐ లవ్ యూ నానమ్మ. చిన్నప్పటి నుంచి నా గురించి కానీ, నా మంచితనం గురించి కానీ ఎన్నో చెప్పినాం. పొలానికి పనులకు తీసుకుపోయింది, ఏంటిది కైగిలి వేయడం, కొంగబట్టి తవ్వడానికి పత్తేర వేయడం మా నాన్నమ్మతోని. మా నాన్నమ్మ ఫోటో మీకు ఇక్కడ ముందరికి ఇస్తా, చూడు ఇట్లా ఇస్తా. పాపం మంచి ఆమె. కాకపోతే మా ఇంట్లో గైడెన్స్ లేక చాలా కోల్పోయినాం మేము. మా విలువలు కోల్పోయినాం, మా ఆస్తులు కోల్పోయినాం, చాలా కోల్పోయినాం. ఇసలు పిల్లలను కూడా కోల్పోయినాం. ఇసంటే మంచి మంచి పిల్లలను కూడా పిల్లలను కూడా కోల్పోయినాం. మంచి మంచి పిల్లలు వస్తుండే, కానీ అది కూడా గైడెన్స్ లేక, ఇంట్లో పెద్ద మనుషులు లేక, చూసేటోళ్ళు మంచిగా చేసేటోళ్ళు లేక, ఇటువంటి దగ్గుపాటి దద్దమ్మలు దొరికారు. అర్థమైందా? సో అది ఆడు మా కొడుకు ఆడ కూర్చున్నాడు. ఇట్లుంటుంది అన్నట్టు. ఈ పెరడైతే వేరేటోళ్ళకి ఇచ్చినాం. వాళ్ళైతే ఇప్పుడైతే వేసుకున్నారు వారి, ఇక వేసుకొని అలా వచ్చేది ఏం లేదు మాకు. కానీ ఇప్పుడైతే వీళ్ళ ఇల్లు ఇది. ఓకే, కిచెన్. ఇప్పుడు మా నాన్న మాట్లాడుకునే కిచెన్ ఇక్కడ చూపిస్తారు, రాజారి చూపిస్తారు. ఇది కిచెన్. ఇక్కడ సామాను పెట్టుకుంటుండే. గత ఒక 15-16 ఇయర్స్, అంటే దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈలాపీఠ ఇది. దీని ద్వారానే మా నాన్నమ్మ కూరగాయలు కట్ చేసుకుంటుండే. నా ముందర నేను కూడా కట్ చేసిన దీనిపైన. దీనికి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఇస్తుంది. ఎందుకంటే మా నాన్నమ్మకు 80 సంవత్సరాలు ఉంటే చనిపోయింది, 90 సంవత్సరాలలో. సో ఇది అంతకుముందు నుంచి అలా తాతాల ముత్తాతల నుంచే ఉన్న ఈలపీఠ. అంటే దగ్గర దగ్గర ఇది ఒక 200 సంవత్సరాల ఈలపీఠ ఇది. దీనికి ఉన్న చరిత్ర 200 సంవత్సరాలు ఉంటుంది ఈజీగా. అంటే వాళ్ళు 100 సంవత్సరాలు బతికినప్పుడు మా నాన్నమ్మ 90 సంవత్సరాలు, అంటే దగ్గర దగ్గర 180 సంవత్సరాలు. అవునా? 200 సంవత్సరాలు ఈజీగా ఉంటుంది ఈ పీఠకు. ఈ పీఠ వయస్సు 200 సంవత్సరాలు. అంతకుముందు ఎవరు వాడిరో మనకే తెలియదు, కానీ నేను కూడా వాడతాయి ఇక నెక్స్ట్. అందుకే దాచిపెట్టినాం. చాలా ఉన్నాయి, చూపెడుతున్నాను. నేను మా నాన్నమ్మ పోయి ఇక్కడనే వండుకొని భోజనం చేసేది. ఇక ఏనే ఈ పొయ్యి మీద వండుకొని అప్పుడప్పుడు మేము వస్తే మాకు కట్టెల పొయ్యి మీద అన్నం పెడుతుండే అండి. ఓకేనా? అది పరిస్థితి. ఇప్పుడైతే పాత ఇల్లు ఉండే, కూలేసాం, కూలబట్టి ఇల్లు కట్టినాం. ఇది కూడా దగ్గర దగ్గర ఒక 200 సంవత్సరాల మంచం. అది కూడా చూసారు. ఇంకా చాలా ఉన్నాయి సామాన్లు, అవి కూడా చూపిస్తా నేను. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇది ఇల్లు. ఓకే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పెళ్ళం కూడా నచ్చిందో లేదో చెప్పుర్రి. ఈ దొంగ పెళ్ళం ఇది, తినుడు తాగుతుంది, తాగపోతుంది, బీరి విసుకు తాగుతుంది. ఇది తెచ్చి పెట్టి వీడియోలో చూపెట్టుమాను. సో ఇక చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలన్నది.
బతుకమ్మ కొంచెం పండుగ రెడీగా ఉన్నది, పువ్వులు రెడీగా ఉన్నాయి. అన్ని రెడీ ఉన్నాయి. ఓకే, సో ఈసారి థ్యాంక్ యూ సో బతుకమ్మ మచ్. బాయ్ బాయ్. సెలబ్రేషన్స్ ఇన్ని జరుగుతాయి. చూద్దాం అనుకుంటున్నాం. ఈసారి ఇది బతుకమ్మ సెలబ్రేషన్ అందరితో పాటు మా ఊరితో పాటు ఇక్కడ చేసుకొని అట్లా పేర్చి మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఉండాలని అయితే అనుకోవట్లేదు. అట్లా వచ్చి ఊరితో కొంచెం సరదాగా గడిపి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అంతే, వేరే ఏం ముచ్చట్లేదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ సో మచ్. తెలంగాణ బాయ్. ఏం చెప్పదు వందే మాతరం.